హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి మేము నంద్యాలలో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మాకు పక్కన మేమైతే వెళ్ళామన్నమాట. సో ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి చూసాము అన్నీ కూడా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్కి వచ్చేసామన్నమాట. సో బయట అంతా లైటింగ్తో అద్దరిపోయింది. సో ఇక్కడ బయట అన్ని పార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడే బయట మేము బైక్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను బావ పిల్లలు ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట, నలుగురము. ఇంక ఇక్కడ బయటకు వెళ్ళంగానే సో ఇక్కడ వచ్చేసి అన్ని టేకు అయితే పెట్టారనమాట. చైర్స్, ఇట్లా టేబుల్ లాంటివి చాలా బాగున్నాయన్నమాట. కాస్ట్ వచ్చేసి ఇది అడిగితే 12,000 అయితే చెప్పారనమాట. అంటే అన్నిటికీ ఏం తేడా డిఫరెన్స్ ఏమి ఎక్కువ లేదు, అటు ఇటు కొంచెంగా 10,000 పైనే ఉన్నాయన్నమాట. ఇవి ఏవి అడిగినా కూడా సో చాలా కాస్ట్ అయితే చెప్పారనమాట. సో ఇంక ఇక్కడ నుంచి ఇవి చూసుకుంటూ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపలైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను తక్కువ రేటే ఉంటాయేమో అనుకున్నాను, కానీ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ బయట సైడ్ ఒక సైడ్ వచ్చేసి అన్ని వుడ్ అయితే ఉన్నాయన్నమాట, చక్కవి. ఇటు సైడ్ వచ్చేసి అన్ని పింగాణి ఉన్నాయన్నమాట, పింగాణివి, గ్లాస్వి. అవుట్ సైడ్ వచ్చేసి మట్టి మట్టి ఉంటాయి కదా అవి. సో అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకటే దగ్గర పెట్టేశారు కలెక్షన్ అంతా. ఇంకా పక్కన ఎక్కడ ఎత్తుక్కోకుండా అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మోడల్ మోడల్ భలే అయితే ఉన్నాయి. షో పీసెస్కి అయితే సూపర్గా అయితే ఉంటాయన్నమాట. మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి జాడీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, అసలు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చూడడమే తక్కువ జాడీలు. ఇంట్లో మన పాతవి ఉంటాయి కదా ఏదో ఒకటి, ఆ మోడలే చూశాననమాట. సో ఇక్కడ చూస్తే ఇన్ని రకాలు ఉంటాయో జాడీల్లో అనిపించింది. సో చాలా రకాలైతే ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న టీ కప్స్, సాసర్లు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవేం చేస్తారా అనిపించింది నాకు, చిన్న చిన్నవి భలే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ బయట అయితే పెట్టున్నారు కదా, ఈ బయటవన్నీ చూసిన తర్వాత లోపలికి వెళ్దాము, మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తామో లేదనేసి ఫస్ట్ ఇక్కడైతే చూస్తున్నాం అనమాట. సో ఇవన్నీ చూసి వెళ్దాం అనేసి ఇంక ఇక్కడ అవన్నీ పింగానివి అనమాట. ఇటు సైడ్ చక్కగా పెట్టారని చెప్పాను కదా, సో ఇటు సైడ్ మొత్తం పింగానివి, గ్లాస్వి. ఇంక ఇక్కడ చైర్స్, ఈ టేబుల్స్ అన్నీ బాగున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. కానీ కాస్టే చాలా ఎక్కువ చెప్పారనమాట. సో ఇంక ఇట్లా లోపలికి వెళ్ళంగానే షాప్స్ ఏమి ఎక్కువ లేవు, కానీ కొన్ని కొన్ని ఉన్నాయి రిపీటెడ్గా ఉన్నాయి అనమాట. అవే 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 ఎవరి దగ్గరికి వెళ్ళినా అవే రిపీటెడ్గా ఉన్నాయి. కొన్ని కొన్ని యూనిక్గా, అంటే మన సైడ్ దొరకని వాటిలాగా కొన్ని కొన్నే ఉన్నాయన్నమాట, ఎక్కువ అయితే లేవు. సో ఇంక ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మన రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, క్లిప్స్, ఇట్లా యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పక్కకు రాగానే టాటూ షాప్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బట్టలు, టవల్స్, టాప్స్, జగ్గిన్స్, ఇవన్నీ నైట్ ప్యాంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంక ఇక్కడ ఫిక్స్డ్ రేటే, ఇంక తగ్గించేది ఏం లేదు. అక్కడ ఏం రేట్ ఉందో అదే అనమాట. సో ఇంక ఇక్కడ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట, ఏమున్నాయి అనేసి. సో కాస్ట్ అయితే నాకు మన కళ్ళనే బాగుంటాయి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం బయట షాప్లో తీసుకుంటాం కదా, దానికంటే డబల్ కాస్ట్ చెప్తున్నారు అనమాట. కొన్ని కొన్ని దగ్గర మనము బేరం ఆడితే తగ్గించి ఇస్తున్నారు, కానీ కొంతమంది అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట, అక్కడ ఎంత రేట్ ఉందో అదే రేటు. సో ఇంక ఇక్కడ అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి టాప్స్, అక్కడ అన్ని రేట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంకా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు, మనకు నచ్చింది తీసుకోవడము, ఇంకా మనీ పే చేయడం అంతే. సో ఇంక ఇక్కడ నైటీస్ అవన్నీ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను టీ షర్ట్స్ అడిగితే ఇక్కడ ఉన్నాయని తీసుకెళ్తున్నాడు, ఆయన చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఫ్యాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఉన్నాయి కానీ వాళ్ళు కాస్ట్ చెప్తున్నారు. అట్లనే ఇవి వచ్చేసి క్లాత్ కొంచెం అంతగా బాగాలేవన్నమాట, అంటే థిక్గా లేవు, కొంచెం అంతగా అనిపించలేదు నాకు క్లాత్ అయితే. సో అందుకనేసి తీసుకోలేదన్నమాట. కొంచెం మనం బయట తీసుకునేవి ఏంటంటే బాగుంటాయి, ఇవి అంత క్వాలిటీగా అనిపించలేదు అనేసి చూశాను కదా, నేను ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్లాజాస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకనేసి అయితే చూశాను, కానీ అంతగా క్లాత్ బాగాలేకపోయేసరికి తీసుకోలేదన్నమాట. సో ఇంకా చూద్దాము, ఇప్పుడే కదా స్టార్టింగ్ అనేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ బెడ్షీట్స్, ఇంకా కర్టన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం ఇటు రాగానే ఇంకా కిడ్స్ అన్నీ జీన్స్ క్లాత్ అనమాట, ప్రతి ఒక్కటి జీన్స్ క్లాత్. ఇవైతే భలే అనిపించాయి, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట. సో వీళ్ళ కాడ సెకండ్ హ్యాండ్ అర్థం కాదు, లేకపోతే ఇవి ఇట్లనే ఉంటాయో అర్థం కాదు. కొన్ని కొన్ని వచ్చేసి మరి పాతగా అనిపిస్తున్నాయి అనమాట, అంటే వాడేసినవి ఉంటాయి కదా అట్లా అనిపిస్తున్నాయి కొన్ని కొన్ని. అన్నీ అని చెప్పట్లేదు నేను, మళ్ళీ కొన్ని కొన్ని చోట్లే. ఇంకా టవల్స్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ రీజనబుల్గానే ఉన్నాయి, కానీ నాకు ఉన్నాయి కదా అనేసి నేనైతే తీసుకోలేదనమాట. హ్యాండ్ బ్యాగ్స్ 250, 300, పర్సులు అయితే 100, 150 అట్లా ఉన్నాయన్నమాట. సో రీజనబుల్గానే ఉన్నాయి, కానీ నాకు ఉన్నాయి అనేసి నేనైతే ఇంక వీటి దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట, ఊరికి అట్లా చూసేసాను. ఇటు సైడ్ వచ్చేసి బెల్ట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా వరకు తిరిగాము, ఏం తీసుకోవాలనేసి మా బావకు వచ్చేది షార్ట్స్ అయితే అడిగామన్నమాట. అడిగితే సైజు ఉన్నాయి కానీ వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారు. అది కాక నేను చెప్పాను కదా ఇప్పుడు కొంచెం పాత వాటిలాగా కనిపిస్తున్నాయి అనేసి.
సో అట్లా ఉన్నాయన్నమాట. అట్లా ఉండేసరికి బాగుండి కూడా తీసుకోలేదు. ఇంకా చూద్దాంలే పదా ఉంటాయేమో అనుకున్నాం, కానీ ఎక్కడ లేవన్నమాట. ఆ ఒక్క దగ్గరే ఉన్నాయి. ఇంక సైజు కూడా దొరకలేదు. ఇంక వద్దులే బయట ఎక్కడైనా తీసుకుందాం అనేసి తీసుకోలేదన్నమాట. ఎందుకంటే షార్ట్స్ అడిగింది. పోయిన లాస్ట్ ఇయరు ఇక్కడే ఇట్లా ఎగ్జిబిషన్ జరుగుతుంటేనే తీసుకున్నాను అనమాట. షార్ట్ 250 రూపీస్ అనమాట. సో బాగున్నాయి, చాలా రోజులు కూడా వచ్చాయన్నమాట. సో మళ్ళీ ఈ ఇయర్ ఈ ఎగ్జిబిషన్కి కూడా వచ్చాము. ఇంక తీసుకుందామా అనేసి అడిగితే ఒక్క దగ్గరే ఉన్నాయి. అవి కూడా అంతగా బాగాలేవన్నమాట. సో ఇంక ఇట్లా చూస్తూనే వెళ్తున్నాము. ఒక దగ్గర అన్ని చెక్క బొమ్మలు, ఇక్కడ వచ్చేసి అన్ని మన జ్యువెలరీ ఐటమ్సే అనమాట. సో ఇట్లా అయితే ఉన్నాయి. ఇంకా మేమంతా చూసుకుంటూనే వెళ్తున్నాము. అంటే మనం ముందే కొనేస్తే నెక్స్ట్ మంచిగా కనిపించినప్పుడు ఫీల్ అవుతాం కదా, అబ్బా ముందే కొనేసాం కదా అనేసి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పెద్దగా ప్లేస్ ఉన్న దగ్గరికి వెళ్తే తిరగలేము, కానీ ఇట్లా చిన్న చిన్న వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం అంతా తిరిగి చూసి మనకి ఎక్కడ నచ్చిందో అక్కడికి వచ్చి కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక షాప్లో చూస్తాము, అక్కడ నచ్చింది అనేసి కొనుక్కుంటాము. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా మంచిగా నచ్చుతుంది. అబ్బా ఇది ఎందుకు కొనుక్కున్నాం ముందే, అది కొనుక్కుంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదా. సో అట్లా కాకుండా అన్నీ తిరిగేసి చూసినాక మనకి ఎక్కడైతే నచ్చిందో అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. నేనైతే అట్లా చేస్తానన్నమాట ఎక్కడికి వెళ్ళినా. సో అన్నీ తిరిగి చూసేసి ఎక్కడైతే బెటర్ అనిపించిందో అక్కడ కొనుక్కోవడమే చాలా బెటరు. ఇక్కడ వచ్చేసి షూస్, బెల్ట్లు, స్పెట్స్, ఇక్కడ వచ్చేసి ఏంటో అన్నీ ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ అంట, ఇంకా చాలా చాలా ఐటమ్సే ఉన్నాయి. సో ఇంక ఇక్కడ మేమంతా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. కిడ్స్కి టాయ్స్ అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని వచ్చేసి ప్యాక్ చేసి ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా ఓపెన్ చేసి పెట్టలేదో ఏంటో తెలియలేదు, కానీ ఇక్కడ వచ్చేసి అన్నీ హ్యాండ్ మేడ్ అంట, చాలా బాగున్నాయి. సో నేను ఒక షార్ట్ వీడియో పెడతానులేండి, అన్నీ క్లియర్గా తీశాను. అంటే కొన్ని కొన్ని అంటే యూనిక్గా అనిపించిన వాటి వరకు తీశారనమాట. సో వాటి వరకు షార్ట్ వీడియో చేసేసి పెడతాను, సింపుల్గా చూసేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కిడ్స్ ఆడుకునేవి, అలాగే మనకి కిచెన్కి సంబంధించినవి, ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు ఉన్నాయి. మనకి బయట ఇక్కడ దొరకనివి కూడా చాలా ఉన్నాయన్నమాట, కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తా ఉన్నారనమాట. సో అందుకనేసి మేమైతే చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్లోకి కావాల్సినవి అన్ని, పిల్లలకి సాక్స్లు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చక్కవి ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. బయట కొన్ని బెటర్ అన్నాను కదా. సో ఇక్కడ కూడా చాలా వరకు మనం ఇంట్లో యూజ్ చేసుకునే చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. యూనిక్గా మనకి చాలా వరకు ఇలాంటివి ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. సో ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ చాలా వరకు ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి. చూద్దాం ఏమన్నా ఉంటాయి మోడల్స్ అనుకుంటే, అంతగా ఏం లేవు అనమాట. ఇక్కడ వచ్చేసి అవి మ్యాట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, మనకి అవి అవసరం లేనేసి అసలు అటు సైడ్ కూడా వెళ్ళలేదన్నమాట. సో ఇంక ఇటు సైడ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇదే లాస్ట్ అనమాట. అంటే ఇంక ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది. కొంచెం అనమాట, నేను ఎక్కడ మిస్ చేయలేదు, అంతా కవర్ చేసుకుంటూనే వచ్చాను ఎగ్జిబిషన్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి పెయింట్స్కి మసాజర్స్ అవి ఉంటాయి కదా. సో అవి కూడా ఉన్నాయన్నమాట. మన హెయిర్ డ్రైయర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ మనకి ఆ బ్రాండ్స్ తెలియదు కదా. మనం నార్మల్గా కొనుక్కుంటే చాలా రోజులు ఉండవు, మనం తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. సో మనం కొనుక్కునేది ఏదైనా మంచిది కొనుక్కుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అన్ని పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని, ఇదే పెద్ద షాప్ అనమాట. మనకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల కొన్ని కొన్ని చెక్క ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దామనేసి చివరి దాకా అయితే వెళ్ళాము. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇంకా అది కాక వర్షం పడేసి కొంచెం అటు సైడ్ అంతా తేమగా ఉందన్నమాట, కొంచెం బురదగా ఉంది. సో అందుకనేసి ఇంకా అటు వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా లోపల కూడా కొన్ని చెక్క ఐటమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న అంబ్రెల్లాస్ ఉన్నాయన్నమాట. మా వాళ్ళకి తీసుకుందాం, మా పిల్లలకి అనేసి అడుగుదామని చూస్తే అక్కడ అవి అమ్మే వాళ్ళు ఎవరు లేనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్లో బాగా ట్రెండ్ అయింది కదా ఆయిల్. సో సెలబ్రిటీస్ అందరూ కూడా వెళ్ళేసి ఆయిల్ గురించి చేశారు. సో ఆయిల్ కూడా ఉందన్నమాట, అది రియలో కాదు మరి తెలియదు. సో ఇంకంతా తిరిగేసి లేట్ అయిపోయిందని ఇంటికైతే వెళ్తున్నాం. అంతే వీడియో. బాయ్ గైస్.